ఈ వీడియోలో నేను బోట్ పవర్ బ్యాంక్ రివ్యూ చెప్తాను. రీసెంట్గా తీసుకున్నా అండ్ దీని కాస్ట్ 1600 పడింది. ఇది 20,000 mAh బ్యాటరీ అనమాట. సో ఈ పవర్ బ్యాంక్ రివ్యూ వీడియోలో చెప్తాను. ఇది బోట్ పవర్ బ్యాంక్ 20,000 mAh. సో ఈ బాక్స్ ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలేదు. సో అన్బాక్సింగ్ చేయకముందు ఇది 2-way ఫాస్ట్ ఛార్జింగ్, అంటే 2 మొబైల్స్కి ఎట్ ఏ టైం మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ పవర్ బ్యాంక్ నుంచి. అండ్ 12 లేయర్ స్మార్ట్ ఐసీ ప్రొటెక్షన్ ఉంది దీనికి. 2 ఇన్పుట్స్ ఉంటాయి, 3 అవుట్పుట్స్ ఉంటాయి. సో బాక్స్ ఇలా వచ్చిందనమాట. సో వెనకాల దీని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు మనకి, క్లియర్గా మనం చూడొచ్చు. సేమ్ 2-way ఫాస్ట్ ఛార్జింగ్, 2 ఇన్పుట్ పోర్ట్స్, 3 అవుట్పుట్ పోర్ట్స్, పాస్ త్రూ ఛార్జింగ్, సైమిల్టేనియస్గా ఛార్జ్ చేసుకోవచ్చు, డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఒక పక్కన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇంకొక పక్కన మొబైల్కి పెట్టుకోవచ్చు, డిశ్చార్జ్ చేయొచ్చు. ఇది 20,000 mAh కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ అనమాట. 1 year వారంటీ కూడా ఇచ్చారు దీనికి. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇంకొక బాక్స్ ఉందన్నమాట. ఆ బాక్స్ ఇలా రెడ్ కలర్లో ఉంది, బోట్ సింబల్తో ఉంది, ఎందుకంటే బోట్ పవర్ బ్యాంక్ కదా. అండ్ ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక సైడ్ ఏమో కేబుల్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో మనకి పవర్ బ్యాంక్ ఇచ్చారు. ఇట్లాగా సపరేట్గా ఇచ్చారు మనకి 2. ఇది లోపల డిజైన్ అనమాట. బాక్స్ ఇలా డిజైన్ చేశారు. ఇది పవర్ బ్యాంక్ బోట్ 20,000. సో ఇది బ్లూ కలర్ పవర్ బ్యాంక్. ఐ థింక్ ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది, ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది పవర్ బటన్ అనమాట. ఈ బటన్ మీద క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేసిన తర్వాత మనకి లైట్స్ వస్తున్నాయి కదా, ఈ లైట్స్ని బట్టి ఎంత ఛార్జింగ్ ఉందో తెలుస్తుంది. ఫుల్ ఛార్జ్ ఉంది కాబట్టి 4 లైట్స్ వెలుగుతున్నాయి. సో దీనికి ఇన్పుట్ పోర్ట్స్, అవుట్పుట్ పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ రెడ్ కలర్లో మనం పెట్టి మన మొబైల్కి ఛార్జ్ చేసుకోవడానికి రెడ్ కలర్ పోర్ట్స్, మొబైల్కి కానీ ఇయర్ ఫోన్స్కి కానీ ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ పక్కనున్న చిన్న పోర్ట్స్ ఉన్నాయి కదా, అది మన పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి అనమాట. మొబైల్ ఛార్జర్తో మనం ఛార్జ్ చేయొచ్చు, మొబైల్ ఛార్జర్తో. బాగుంది పవర్ బ్యాంక్ అయితే, చాలా బాగుంది. అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. సో ఇవి రెడ్ బాక్స్ లోపల ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ కార్డ్ ఒకటి ఇచ్చారు, బోట్ హెడ్ అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ కార్డ్తో పాటు మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. అంటే యూజర్ మాన్యువల్లో మనం ఎలా యూజ్ చేయాలి, ఏమేమి బటన్స్ నొక్కితే ఏమవుతుంది, బటన్ ఫంక్షన్స్, ఛార్జింగ్ ఎనర్జీ, దాని గురించి ఇంకా చాలా స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. అదే మనం బాక్స్ మీద చదివాం కదా, ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా బుక్లో కూడా ఉన్నాయి. సో ఎలా యూజ్ చేయాలని చదవచ్చు మనం అందులో. అండ్ వారంటీ కార్డ్ ఇచ్చారు, 1 year వారంటీ కార్డ్ ఇచ్చారు. సో దీనికి ఏదైనా అయితే 1 year లోపు మనం డెఫినెట్లీ దీన్ని తీసుకెళ్ళి బాగా చేయించుకోవచ్చు. సో మొబైల్కి ఛార్జింగ్ పెడతాను. సో ఎట్ ఏ టైం మనం 2 మొబైల్స్ని ఛార్జ్ చేయొచ్చు, ఎందుకంటే 2 అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి కదా. సో రెడ్ కలర్ పోర్ట్లో నుంచి మనం ఛార్జింగ్ పెట్టాలి. అదిగోండి రెడ్ కలర్ పోర్ట్లో నుంచే పెట్టాను మొబైల్కి, ఎందుకంటే పక్కన ఉన్న చిన్న పోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న పోర్ట్స్ నుంచి మనం పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ చేస్తాము, ఎందుకంటే అవి ఇన్పుట్ పోర్ట్స్ అనమాట. సో ఇన్పుట్ పోర్ట్స్ ద్వారా మనం పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేస్తాము. పవర్ బ్యాంక్ని ఈజీగా మొబైల్ ఛార్జర్ పెట్టి, మొబైల్ ఛార్జర్ కేబుల్ కూడా వర్క్ అవుతుంది, వాళ్ళు ఇచ్చిన కేబులే కాదు, అది కూడా వర్క్ అవుతుంది. ఈ కేబుల్ కాకపోయినా కేబుల్ గురించి అయితే ప్రాబ్లం లేదు. చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది ఛార్జింగ్ కూడా. అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, సో ఈ లైట్స్ వెలుగుతున్నాయి అంటే మనకి వర్క్ అవుతుంది, అది మన మొబైల్ని ఛార్జ్ చేస్తుంది అన్నప్పుడు. ఈ లైట్స్ ఓన్లీ మనకి ఛార్జ్ చేసేటప్పుడు మాత్రమే వెలుగుతాయి అన్నమాట, నార్మల్ టైంలో వెలగవు. అంటే వెలుగుతాయి, మనం వర్క్ చేసుకునేటప్పుడు ఆన్ చేసుకుంటాం దాన్ని. సో 77% ఎక్కింది 75 నుంచి. అండ్ ఇది నా ఇయర్ ఫోన్స్ కూడా ఛార్జ్ చేశాను. ఇయర్ ఫోన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయినాయి. ఇది కూడా నేను అవుట్పుట్ పోర్ట్ నుంచి కనెక్ట్ చేశాను, రెడ్ కలర్ అవుట్పుట్ పోర్ట్స్ నుంచి. సో ఇక్కడ కూడా లైట్స్ వెలుగుతున్నాయి అంటే ఛార్జింగ్ ఎక్కుతుంది, వర్క్ అవుతుంది అని అర్థం అనమాట. బట్ ఇది ల్యాప్టాప్కి వర్క్ చేయలేదు, ఓన్లీ మొబైల్కి, ఇయర్ ఫోన్స్కి, ఐ థింక్ ట్యాబ్లెట్కి కూడా.